సంవత్సరాల నుంచి సీతారామ కళ్యాణం జరుగుతున్నది. కావున భక్తులు వేలాది మంది టిఎస్ నగర్లో ప్రజలందరూ, వ్యాపారస్తులు, ముఠా మేస్త్రులు, మా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 20 సంవత్సరాలు జరుగుతున్నది. 20 సంవత్సరాలు ప్రత్యేకంగా 20 సంవత్సరాలు బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరుగుతున్నది. కళ్యాణానికి మా పంతులు గారి ఆధ్వర్యంలో జయప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరుగుతున్నది. కావున ఈరోజు కళ్యాణానికి ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం పంపల మాలకొండయ్య గారు నేను ఈ గుడికి చైర్మన్గా చేస్తున్నా. ఈ గుడికి చైర్మన్ సందర్భంగా నా శక్తి కొలది, నా సాయి శక్తుల కృషి చేసి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నా. భగవంతుడి దయ వల్ల అన్నీ సక్రమంగా జరగాలని, టిఎస్ నగర్ ప్రజలకు మంచి జరగాలని, ఈ కార్యక్రమంలో కమిటీ వారికి, ముఠా మేస్త్రులకి అందరికీ ఎలవేళ భగవంతుడు అవి ఆరోగ్యాలు చేకూర్చాలని కోరుచు మా టిఎస్ నగర్ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరి ప్రార్థిస్తున్నారు. గారి నాటకం 8వ తారీఖు పంతులు గారు, పాలకొండ పంతులు గారిచే కోలాటం జరుగును. ఈ కోలాటానికి టిఎస్ నగర్ ప్రజలు, గుంటూరు టౌన్ అందరూ విచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాను. మరియు ముఠా మేస్త్రులు అందరూ కూడా కమిటీ వారు, ముఠా మేస్త్రులు సహకారంతో ఈ ఎల్లవేళ ఈ కార్యక్రమం జరుపుతున్నాం. అట్లాగనే మళ్ళీ దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శుభాకాంక్షలు. ఈ యొక్క దేవస్థానం 11/2/2004లో శంకుస్థాపన చేయబడి 18/2/2005లో 5వ సంవత్సరంలో ఓపెన్ చేయబడి ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం గుంటూరు టౌన్లో కల్లా అంతా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే ఇంకా ఎంతో వైభవంగా చేస్తూ ఉన్నాము. దివి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వైకానస ఆగమరీత్యా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు, కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈరోజు కళ్యాణోత్సవం, సాయంత్రం బ్రహ్మంగారి నాటకము, అలాగే 8వ తారీఖు కోలాటం ప్రదర్శన, 10వ తారీఖు 5వ రోజు వసంతోత్సవము, గ్రామోత్సవం జరుగును. ఆ తదుపరి భారీ అన్నదానం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో గుంటూరు నగర ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్.